హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 127 వీడియో, 127th వీడియో. ఈ వీడియో కూడా పాస్ట్ కంటిన్యూస్ పైన మనం చేస్తున్నాము. పాస్ట్ కంటిన్యూస్ పైన పాస్ట్ కంటిన్యూస్ను ఎలా ఉపయోగించాలి మనం మాట్లాడేటప్పుడు, దాన్ని మన కన్వర్జేషన్ సంభాషణలో ఎలా ఉపయోగించాలి అనేటువంటిది నేర్చుకుంటున్నాం మనం ఈ 127 వీడియోలో. ఆ కన్వర్జేషన్ సంభాషణ దేనిపైన? ఇద్దరు ఫ్రెండ్స్ సంభాషణ. అది ఎవరెవరు ఇద్దరు ఫ్రెండ్స్? అమరు, రవి. ఈ టాపిక్ ఏముంది వచ్చేసి వాచింగ్ మూవీ, అంటే సినిమా చూడడం గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు ఎవరు? అమరును రవి అనమాట. ఓకే, అయితే అమరు రవి ఇద్దరు కూడా ఇది సినిమా, ఈయన ఏం చేస్తున్నావు అంటే నేను ఇప్పుడు ఈ టైంకి సినిమా చూస్తున్నా అంటాడు. నువ్వు ఇక్కడ నువ్వే టైప్ ఏం చేస్తున్నావు ఈ టైంకి అంటే నేను సినిమాకి వెళ్తున్నాను అంటాడు. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడు సినిమా నుండి ఎప్పుడు వచ్చావని అంటాడు, రిటర్న్ అయ్యామని. అది సంభాషణ ఇది. ఓకే, ఆ సంభాషణ ఇందులో ఉంది. మన సంభాషణ ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ అమర్ అంటాడు. ఏమని? అమర్, వాట్ వర్ యూ డూయింగ్ ఎట్ 5 PM ఎస్టర్డే? నిన్న 5 గంటలకు నువ్వేం చేస్తున్నావు అని అమర్ అడుగుతాడు. ఎవరిని? రవిని. ఓకే, అతనికి కాల్ చేస్తాడైతే అతను లిఫ్ట్ చేయడు, అందుకని అతను అడుగుతాడు అనమాట, ఏం చేస్తున్నావు 5 గంటలకని. అప్పుడు రవి ఏమంటాడంటే, ఐ వాస్ గోయింగ్ టు మూవీ విత్ మై కజిన్. నేను మా కజిన్తో సినిమాకి వెళ్తున్నాను, మూవీకి వెళ్తున్నాను అని రవి అంటాడు. అప్పుడు తర్వాత మళ్ళీ ఏంటంటే అమర్ అంటాడు, విచ్ మూవీ వర్ యూ గోయింగ్? ఏ సినిమా వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు ఇక్కడ చూడండి, పాస్ట్ కంటెన్స్ వర్ యూ గోయింగ్ ఇన్ ఫామ్లో. నెక్స్ట్ రవి ఏమంటాడు, వీ వర్ గోయింగ్ టు ఘంటసాల ద గ్రేట్ మూవీ. ఘంటసాల ద గ్రేట్ మూవీకి మేము వెళ్తున్నాము అని రవి అంటాడు. నెక్స్ట్ వచ్చేసి వాట్ వర్ యూ డూయింగ్ ఎట్ 5:30 PM ఎస్టర్డే వెన్ ఐ కాల్డ్ యూ? నేను నిన్ను కాల్ చేసినప్పుడు నిన్న 5:30 PMకి నువ్వేం చేస్తున్నావు? ఎవరు? రవి అడుగుతాడు అనమాట. ఎవరిని? ఇతన్ని. ఎవరిని? అమర్ని అడుగుతాడు అనమాట. ఎందుకంటే అతను మామూలుగా ఓకే ఇది అయితే అక్కడికి 5:30కి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అమర్ ఏమంటాడు, ఐ వాజ్ వాచింగ్ మూవీ ఎట్ ద టైమ్ ఎట్ హోమ్. నేను ఆ సమయానికి మూవీ చూస్తున్నాను అని అంటాడు. ఎవరు? అమరు. ఏ సమయానికి? 5:30కు. ఎవరు కాల్ చేసినప్పుడు? రవి కాల్ చేసినప్పుడు అమర్ ఏం చెప్తాడంటే, నేను ఆ టైంకి ఏం చేస్తున్నాను అంటే ఐ వాజ్ వాచింగ్ మూవీ ఎట్ దట్ టైమ్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర నేను సినిమా చూస్తున్నా సమయానికి అంటాడు. అప్పుడు మళ్ళీ రవి అంటాడు, వర్ యూ వాచింగ్ మూవీ అలోన్? పాస్ట్ కంటిన్యూస్ లేదు కూడా, నువ్వు సినిమా ఒక్కరివే చూస్తున్నావా అని అంటాడు. అప్పుడు అమర్ ఏమంటాడు, ఐ వాజ్ వాచింగ్ మూవీ విత్ మై మదర్. మా అమ్మతో చూస్తున్నాను మూవీని అంటాడు. అది కూడా పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్, వెన్ వర్ యూ రిటర్నింగ్ హోమ్ ఎస్టర్డే? మళ్ళీ అమర్ అడుగుతాడు, నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని. ఓకే, ఎవరిని? రవిని. అప్పుడు రవి ఏమంటాడు, వీ వర్ రిటర్నింగ్ హోమ్ ఎట్ 8:30 PM ఎస్టర్డే. మేము నిన్న రాత్రి 8:30 తిరిగి రిటర్న్ అవుతున్నాము ఇంటికి అని అంటాడు. ఇవి సెంటెన్సెస్ మామూలుగా ఇవన్నీ ఇప్పుడు మీకు టాప్ 10 సెంటెన్సెస్ ఉన్నాయి కన్వర్జేషను. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో. ఇక్కడ 5 PMకి కాల్ చేస్తాడు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను మూవీకి వెళ్తున్నాను అంటాడు. మళ్ళీ ఈయన రవి అంటాడు, ఏ సినిమాకి? అమర్ అడుగుతాడు ఏ సినిమా అని. అప్పుడు రవి చెప్తాడు, మరి గోయింగ్ టు ఘంటసాల మూవీ అని. అప్పుడు తర్వాత నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ రవి అడుగుతాడు, తెలుసుకుందామని. ఎందుకంటే అతను కాల్ చేసినప్పుడు నా కాల్ రెస్పాండ్ కాడు, అందుకని అడుగుతాడు నువ్వేం చేస్తున్నావు అని. అప్పుడు అమర్ అంటాడు, ఐ వాజ్ వాచింగ్ మూవీ, నేను సినిమా చూస్తున్నాను అంటాడు. అయితే అప్పుడు రవి అడుగుతాడు, నువ్వు సినిమా ఒక్కడే చూస్తున్నావు అని. అంటే అప్పుడు అమర్ ఏమంటాడు, నో ఐ వాజ్ వాచింగ్ మూవీ విత్ మై మదర్, మా అమ్మతో చూస్తున్నాను అంటాడు. తర్వాత వెన్ వర్ రిటర్న్, ఇంటికి ఎప్పుడు వస్తున్నా తిరిగి అంటే ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్. యు వర్ రిటర్నింగ్ హోమ్ ఎట్ 8:30 PM ఎస్టర్డే. ఓకే, ఇది కన్వర్జేషను. మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ కన్వర్జేషన్ సో దట్ యూ కెన్ స్పీక్ టు ఎనీబడి ఎల్స్. యూ కెన్ స్టార్ట్ కన్వర్జేషన్ విత్ ఎనీబడి ఎల్స్. స్మాల్ టాక్ యూ కెన్ స్టార్ట్ పాస్ట్ కంటిన్యూస్. ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలని పాస్ట్ కంటిన్యూస్ మీకు పూర్తి సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఇట్లా కన్వర్జేషన్స్ రెండు మీరు కూడా ఓన్గా ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు సులభంగా, క్విక్గా, త్వరగా ఎవరైనా మాట్లాడేది అర్థం చేసుకొని అదే టెన్స్ ఫామ్లో పాస్ట్ కంటిన్యూస్లో మీరు ఆ యొక్క వాక్యాన్ని ఈజీగా సులభంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ యూ టు ప్రాక్టీస్ అలాట్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ కన్వర్జేషన్ సంభాషణ సో దట్ యూ కెన్ బి వెరీ పర్ఫెక్ట్ while speaking to anybody else. You are well equipped with the English language. Whenever you speak any sentence according to the tense form structure, ఓకే, మీరు బాగా అర్థం చేసుకున్నారనుకుంటారు. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇందులో డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఈ పాస్ట్ కంటెన్స్ కన్వర్జేషన్ సంభాషణ చాప్టర్లో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అలాట్.